బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వెల్లడించారు. ప్రజావాణి ఆర్జీల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం నుంచి ఉంటుందన్నారు. ఆర్జీలను యథావిధిగా మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. అటు ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు. లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వెల్లడించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం నుంచి ఉంటుందన్నారు. ఆర్జీలను యథావిధిగా మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను ఆర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. అటు ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు శ్రీనివాస్. థ్యాంక్ యూ శాలిని. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం అయితే రద్దయింది. అయితే ఈ ఎన్నికల కోడ్ ఉన్న రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలు కాదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఈరోజు సాయంత్రం నుండి కోడ్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రేపటి నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏదైతే జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఈ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రతి వారంలో మంగళవారం మరియు శుక్రవారం 2 రోజులు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే తమ సమస్యల కోసం వచ్చే వ్యక్తులు ఈ అర్జీలు చేసుకోవడానికి ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తమ సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలు కావచ్చు, తమకు ఉన్న ఇబ్బందులని కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం చెప్పుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా ఇన్ని రోజులు ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కూడా రేపటి నుండి ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కూడా ఏదైతే దీనికి సంబంధించిన ఇన్ఛార్జి చిన్నారెడ్డి చెప్పారు. అయితే ఈ ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి, అన్ని జిల్లాల నుండి కూడా ఎవరైతే ఈ అన్ని సమస్యలకు పరిష్కారం కోసం కూడా ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటైంది. ఇటు ప్రధానంగా కూడా చూసినాం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా ప్రజాభవన్లు ఆచార్య జ్యోతిరావు పూలేకి సంబంధించిన ప్రజాభవన్లో కూడా ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో కూడా కాంగ్రెస్ ఈ ప్రభుత్వం హయాంలో కూడా సమస్యల పరిష్కారానికి పెండింగ్లో ఉన్న సమస్యలు గత 10 ఏళ్లలో కూడా ఏదైతే పేరుకుపోయినటువంటి భూ సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక ఏదైతే భూ సమస్యలతో పాటు ఇటు వ్యవసాయాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఈ వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా తన గోడు వెల్లవించుకోవడానికి ప్రజావానికి సంబంధించి ప్రజలు పెద్ద మొత్తంలో వస్తున్న పరిస్థితుంది. ఆ ఫిర్యాదులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకంగా సెల్ దానికి సంబంధించిన ఇన్ఛార్జిని కూడా నియమించి సమస్యల పరిష్కారాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో వచ్చే దరఖాస్తులు ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితుంది. రేపటి నుండి కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం జరగనుండో కూడా మళ్ళీ ఎవరైతే ఇన్ని రోజులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని వ్యక్తులు ఖచ్చితంగా రేపటి నుండి హాజరవుతారు. మరొక వైపు దీనికి సంబంధించి ఇప్పటికే కూడా రేపు ఉదయం నుండి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఛార్జి చిన్నారెడ్డి కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.